श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा, 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 साई बाबा,
बाबा साई 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 बाबा
साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा बाबा साईं बाबा साईं बाबा साईं बाबा बाबा साईं 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 बाबा 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 बाबा श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 39వ అధ్యాయం. నిన్నటి తరువాయి. పరమభక్తుడైన బాబు సాహెబ్ ఎల్లప్పుడూ సాయి చరణాలలో అనురక్తుడై ఉండేవాడు. బాబా సేవ కొరకు తన కుటుంబ సమేతంగా వచ్చి షిరిడీలో ఉన్నాడు. సాయి చరణాలపైన భక్తితో షిరిడీలోనే ఉన్నాడు. తరువాత కూడా సాయికి అంకితమైపోయి షిరిడీలోనే ఉండాలనిపించింది. షిరిడీలో స్థలం కొని ఒక చిన్న బంగళా నిర్మించుకొని అక్కడ స్వతంత్రంగా నివసించాలని అతనికి ఆలోచన కలిగింది. ఇక్కడ నాటిన మూల బీజం యొక్క వృక్షం ఈనాటి సమాధి మందిరం. ఇది భక్తుల పట్ల సాయి మహారాజుకు ఉన్న ప్రేమకు స్మారకం. ఇది ఏ విధంగా మొదలై ఎలా నిర్మింపబడి ఈ ఆకారాన్ని దాల్చిందన్న విషయాలను ఆలోచించండి. బాపు సాహెబ్ బుట్టి మనసులో బంగ్లా గురించిన ఆలోచనతో దీక్షితుని ఇంటి మేడపై నిద్రిస్తుండగా ఒక చక్కటి దృష్టాంతం కలిగింది.
అక్కడే ఒక పొరుపైన మాధవరావు నిద్రిస్తుండగా అతనికి కూడా అదే దృష్టాంతం కలగడంతో ఆ ఇద్దరికి చాలా ఆశ్చర్యం కలిగింది. బాబు సాహెబ్ స్వప్నంలో బాబా నువ్వు నీ బంగళాను మందిరంతో సహా కట్టించు అని అతనికి ఆజ్ఞాపించారు. ఆ దృష్టాంతం కలగగానే బాబు సాహెబ్ తక్షణం నిద్ర మేల్కొని ప్రక్కపైన కూర్చుని మొత్తం కలను గుర్తు తెచ్చుకోసాగారు. ఇక్కడ ఇలా ఉండగా మాధవరావు ఏడవడం వినిపించింది. బూటీ సాహెబ్ గట్టిగా కేక వేసి పిలిచేసరికి అతని నిద్ర మాయమైంది. నీవు ఎందుకు ఏడుస్తున్నావని మాధవరావుని అడగగా శ్రీవారి ప్రేమమయమైన పలుకులు విని నాలో ప్రేమ ఉప్పొంగింది. కళ్ళ నుండి బాష్పాలు రాలాయి. కంఠం గద్గదమైంది. ఆపుకుందామన్నా ఆగకుండా ప్రేమ కన్నీళ్ల ద్వారా బయటకు వచ్చింది. బాబా నా వద్దకు వచ్చి భవనం మరియు దేవాలయ నిర్మాణం కానీ నేను అందరి అభిష్టాలను తీరుస్తాను అని నాతో స్పష్టంగా చెప్పారని చెప్పాడు. బాబు సాహెబ్ తనలో ఆశ్చర్యపోయాడు. ఇద్దరికీ ఒకే దృష్టాంతం. మనసులోని సందేహం తీరింది. ఇక కార్యం మొదలు పెట్టాలని నిశ్చయించుకున్నాడు. బుట్టి ఆగర్భ శ్రీమంతుడు, భవనం మరియు దేవాలయం కూడా నిర్మించగల సమర్థుడు. మాధవరావు కేవలం సుఖంగా బతికేవాడు. ఆ ఉభయులకు ఒకే దృష్టాంతం. ఇద్దరి స్వప్నాలు ఒకటే. వారికి పరమానందం కలిగింది. వెంటనే బుట్టి భవనం ఇలా నిర్మించాలని రూపురేఖలను నిశ్చయించగా కాకా దీక్షిత్ దానిని ఆమోదించాడు. మర్నాడు ఉదయం ఆ ముగ్గురు బాబా వద్ద ఉండగా బాబా ప్రేమగా శ్యామ ముఖాన్ని చూడసాగారు. శ్యామ, దేవా, ఏమిటి మీ ఈ లీల అర్థం కాదు. మమ్మల్ని ప్రశాంతంగా నిద్ర కూడా పోనియవు. నిద్రలో కూడా మమ్మల్ని ఊరికే ఉండనివ్వవు. శ్యామ మాటను విని బాబా తమ చెవులపై చేతులుంచి మేము మా స్థలంలోనే ఉంటే ఎవరో ఏదేదో అంటారు అన్నారు. బుట్టి వగైరా నిశ్చయించిన ప్లాన్ను బాబా ఆమోదానికి చూపించగా బాబా వెంటనే మందిరం, భవనం నిర్మించడానికి అనుమతినిచ్చారు. మాధవరావు నడుం బిగించారు. నేల క్రింద భూగృహం తయారైంది. అతని చేతులతో బావి కూడా తయారైంది. ఇంతవరకు పని జరిగింది. లెండికి వెళ్ళేటప్పుడు లేదా అక్కడి నుండి తిరిగి వచ్చేటప్పుడు కిటికీలు, ద్వారాలు బిగించేటప్పుడు బాబా ఉత్సుకతతో తిలకించేవారు. తమ చూపుడు వేలుతో చూపిస్తూ ఇక్కడ ద్వారం, ఇక్కడ కిటికీ, ఇక్కడ తూర్పు దిక్కున గ్యాలరీ ఉంటే చక్కగా అందంగా ఉంటుంది అని చెప్పేవారు. తరువాత కార్యకారణ నిమిత్తంగా మిగతా పని బాబు సాహెబ్ జోగ్ ద్వారా జరగవలసి ఉండడం వలన పనిని అతనికి అప్పచెప్పారు. అలా పని జరుగుతున్నప్పుడు ఈ భవనంలోనే ఒక గర్భగుడి నిర్మిస్తే మురళీధరుని స్థాపించవచ్చు అని బుట్టి మనసు అనిపించింది. అతనికి సంకల్పం కలిగింది. కానీ బాబా అభిష్టాన్ని తెలుసుకోకుండా, గురువారిని ఆజ్ఞ లేకుండా బుట్టి ఏ కార్యాన్ని ఆరంభించడు. ఇది అతని నిత్య నియమం. బాబా ఆజ్ఞ చాలా ముఖ్యం. వారి అనుమతి లేకుండా ఒక్క పనైనా ఆరంభింపబడదు. మధ్య మరో హాలు ఎందుకు? దాని అవసరం ఏముంది? రెండు వైపులా గోడలు లేపి మురళీధరణ స్థాపన చేయవచ్చు. హాలును దేవాలయంగా రూపొందించాలని బాపు సాహెబ్ కోరిక. కానీ బాబా అనుమతి ఇస్తేనే నిశ్చయంగా అలా చేయొచ్చు, నిస్సంశయంగా అలా చేయొచ్చు అని ఆలోచించి మాధవరావుతో నీవు బాబా అభిప్రాయం తెలుసుకుంటే వారికి నచ్చిన విధంగానే చేద్దామని చెప్పాడు. బాబా వ్యాహ్యాలు వెళుతూ భవనానికి సమీపంగా వచ్చి నిలిచినప్పుడు శ్యామరావు ఏమని అడిగాడంటే, దేవా, హాలులో 2 గోడలు లేపి అక్కడ ప్లీజ్తో మురళీధరుడైన కృష్ణమూర్తిని స్థాపిద్దామని బాబు సాహెబ్ అంటున్నాడు. మధ్య భాగంలో నలుచదరంగా అరుగును నిర్మించి అక్కడ ఒక సింహాసనాన్ని అమర్చి దానిపైన మురళీధరుడు విరాజమానుడైతే శోభాయమానంగా ఉంటుందని బాపు సాహెబ్ ఆలోచన. మరి మీ అనుమతి అవసరం. ఆ విధంగా దేవాలయం, భవనం రెండూ ఒకేసారి తయారవుతాయి. శ్యామ మాటలని బాబా సంతోషంగా సరే అన్నారు. దేవాలయం పూర్తయ్యాక మనమే అక్కడ ఉండటానికి వస్తాం. బాబా బంగ్లా వైపు దృష్టి సారించి బంగ్లా పూర్తయ్యాక మన కోసమే ఉంచుకుందాం. మనమందరము ఇక్కడే మాట్లాడుకుందాం. పరస్పరం ప్రేమగా కౌగిలించుకుని ఆడుకుందాం. సుఖంగా ఆనందాన్ని అనుభవిద్దాం అని చెప్పారు. అప్పుడు మాధవరావు శ్రీ సాయితో, మీ అనుమతి నిశ్చయమైతే దేవా పునాదికి ముహూర్తం పెట్టనా? దేవా, ఈ సమయం మంచిదన్నా కొబ్బరికాయని తెచ్చుకోవటనా అని అడిగారు. కొట్టు అని బాబా చెప్పగానే వెంటనే కొబ్బరికాయని తెచ్చుకొట్టాడు. ఆ తర్వాత గర్భగుడి, మురళీధరునికి నలుచదరం అరుగు తయారయ్యాయి. విగ్రహాన్ని తయారు చేయడానికి ఒక శిల్పికి పని అప్పచెప్పారు కూడా. కానీ తర్వాత బాబా అంతిమ సమయం ఆసన్నమవగా చాలా బాధ కలిగింది. భక్తులు లోపల కుమిలిపోయారు. బాపు సాహెబ్ మనసులో దుఃఖించసాగాడు. ఇక ముందు ఈ భవనం ఏమవుతుందో, దీనికి ఏ స్థితి పట్టణందో ఏం తెలియటం లేదని అతనికి చింత పట్టుకుంది. లక్షల రూపాయలు ఖర్చు అయ్యాయి. చివరికి ఏమవుతుందో, మందిరంలో బాబా పాదాలు మోపుతారా? బాబా శరీరాన్ని చేస్తే ఈ భవనం ఎందుకు, మందిరం ఎందుకు, మురళీధరుడు ఎందుకు అని బుట్టికి దుఃఖం. కానీ తరువాత కర్మధర్మ సంయోగం వలన, భవనం యొక్క భాగ్యం వలన బాబా స్వయంగా చెప్పినట్లుగా అందరి కోరిక తీరింది. అంతిమ సమయంలో నన్ను వాడాలో ఉంచండి అని పలికిన బాబా నోటి నుండి వెలువడిన వచనంతో అందరి మనసులు తేలికపడ్డాయి. అటు తర్వాత సాయిబాబా యొక్క పవిత్ర శరీరం గర్భగుడిలో స్థాపించబడింది. ఆ భవనం సమాధి మందిరమైంది. సాయి యొక్క చరిత్ర అగాధం, బుట్టి యొక్క భాగ్యం ధన్యం. స్వశక్తితో నిర్మించిన అతని భవనంలో పావన నామాన్ని కలిగిన శ్రీ సాయిబాబా శరీరం విశ్రమించడం అతని మహాభాగ్యం. పావనమైన ఇటువంటి కథను విని శ్రోతలు సుఖాలను పొందుతారు. హేమాడు సాయినాథునికి శరణుజొచ్చి ఒక్క క్షణమైనా వారి చరణాలను విడవడు. ఇష్టమైన అయిష్టమైన అనుభవాలు సంభవిస్తుంటాయి.
సాయి సమర్థుల ఉపదేశాలను అనుసరించి ప్రవర్తిస్తూ వారిని సంతుష్టపరిస్తే శుభాలు నిశ్చయంగా కలుగుతాయి. కథ, వక్త, కథనం సాయి సమర్థులైనప్పుడు హేమాడెవరు? ఊరికే పేరుకు మాత్రమే. తరువాత ఎలా ప్రేరణ కలిగితే అలా కథ వినిపించబడుతుంది. ఆ సమయానికి రచింపబడే దాని గురించిన ఆలోచన ఇవాళ ఎందుకు? స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడుపంత విరచితమైన శ్రీ సాయి సమర్థ సచరిత్రంలో గీతా విశిష్ట శ్లోకార్థ నివేదనం మరియు సమాధి మందిర నిర్మాణమును 39వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. శ్రీ సాయి సచరిత్ర 40వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయ నమః. శ్రీ సీతారామచంద్రోభ్యాయ నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి సమర్థులు ధన్యులు. వారు భక్తులకు ఈ గ్రంథ రూపంలో స్వార్థాన్ని, పారమార్థాన్ని బోధించి వారిని కృతార్థులను చేసి తమ కార్యాన్ని సాధించుకున్నారు. వారు శిరస్సుపై చేయి వేసి తక్షణము శక్తిపాతము చేస్తారు. తద్వారా అలభ్యమైన ఆత్మవస్తువును ప్రాప్తింపచేసి భేదభావాన్ని తొలగిస్తారు. నీ, నా అనే భేద బుద్ధి లేకుండా వారికి అనన్య శరణి వచ్చి సాష్టాంగ నమస్కారం చేస్తే వారు తమ హృదయాన్ని హత్తుకొని అలింగనం చేసుకుంటారు. నది, సముద్రం పేరుకు వేర్వేరుగా ఉన్నా అవి ఒకటే రూపాన్ని కలిగి ఉంటాయి. వర్షాకాలంలో రెండూ కలిసిపోతే ఇక వానికి భిన్నత్వము మిగలదు. అట్లే భక్తిభావంతో సద్గురు సాయినాథునికి అనన్య శరణ వచ్చితే వారు భక్తుల భక్తిని గమనించి తమ శక్తిని ప్రసాదిస్తారు. జై జై దీన దయాళు. జై జై దీన దయాళు. భక్తులను ఉద్ధరించే పరమ ప్రేమమయ, మీరు అఖిల బ్రహ్మాండాన్ని వ్యాపించి ఉన్న విశేషంగా షిరిడీలో ఉంటున్నారు. నేలపై తిరగల్ని ఉంచి కాళ్ళు చాపుకొని తిరగల్ని పిడిని గట్టిగా బిగించి ధాన్యం గింజలను విసురుతున్న సత్పురుషుని చూచి నా మనసు ఆశ్చర్యానికి లోనైంది. అదే ఈ గ్రంథానికి మూల కారణము. పాతకాలను దహింపజేసి వారి లీలలను వర్ణించాలని నాకు ప్రబలమైన సంకల్పం కలిగింది. నారాయణుడు స్వయంగా ప్రసన్నుడవుతాడు. ఎందుకంటే నారాయణునికి తన మీద కంటే భక్తునిపై ప్రేమ కనుక తన భక్తుని ఎవరైనా కీర్తించడం లేదా అతని గుణాలను వర్ణించడం ఇష్టం. ఈ మాట నిరాధారమని సజ్జనులైన శ్రోతలకు సందేహం కలగవచ్చు. అలా అనుమానం కలిగితే భవిష్యోత్తర పురాణంలో త్రిపురారి చెప్పిన దాన్ని గమనించండి. ఇదంతా సాయి యొక్క ప్రేరణ అయినా లౌకిక రీతిని పాటించడానికి భక్తుల శ్రేయస్సు కొరకు ఈ రచనను ఆమోదించారు. అప్పటి నుండి శ్రీ సాయి లీలా మాసపత్రికలో నెల నెల సాయి సమర్థుని కథలను శ్రోతలు చాలా ప్రేమతో పఠించారు. ఈ కథలను ఆమోదించేవారు సాయియే. వారే నా బుద్ధిదాత. మూల చైతన్యాన్ని ప్రేరేపించేది వారే. వారి కథలను వారే చెప్తారు. ఈ హేమత్ తన బుద్ధితో వ్రాస్తున్నాడని పొరపాటుగానైనా తలవవద్దు. గుణదోషాలు నా కంటగడ్డవద్దని శ్రోతలకు విన్నవించుకుంటున్నాను. మంచి గుణాలు ఉన్నా సాయివే, దోషాలు కనిపించినా వారివే. నేను సాయి చేతిలోని సూత్రం ఆడించినట్లు ఆడే బొమ్మను మాత్రమే. సూత్రధారి తన చేతిలోని సూత్రంతో అనేక రకాల చిత్ర విచిత్రమైన రంగురంగుల దృశ్యాలను కథకు అనుగుణంగా ఆడిస్తారు. ఇక ఈ ప్రస్తావన చాలిస్తాను.
క్రొత్త కథ విశేషమేమిటా అని శ్రోతలు ఉత్సుకతతో ఉన్నారు కదూ! ఇప్పుడు గురువు మరియు వారి భక్తుల మహిమను గానం చేస్తాను. గత అధ్యాయాన్ని ముగించేటప్పుడు తర్వాత అధ్యాయంలో స్మరణకు వచ్చిన దాన్ని చెప్తానని అన్నాను. అట్లే ఇప్పుడు స్మరించిన దాన్ని వినండి. మధురమైన ఈ కథను శ్రోతలు శ్రద్ధగా ఆలకించాలి. భక్తులు ప్రేమగా భోజనం పెడితే సాయికి సంతోషము. కన్నతల్లికి పసిబిడ్డలపై ప్రేమ అట్లే భక్తులకు సాయి ప్రత్యక్ష కన్నతల్లి. వారు ఎక్కడున్నా సరే పరుగున వస్తారు. వారి రుణాన్ని ఎవరు తీర్చుకోగలరు? శరీరంతో షిరిడీలో వ్యవహరిస్తున్న వారు త్రిలోకాలలో సంచరిస్తుంటారు. ఈ విషయంలోని మధుర వృత్తాంతాన్ని ప్రశాంతంగా వినండి. సాయి పాదాల యందు విష్ణు నిష్ఠగల భక్త శ్రేష్ఠుడు బాలాసాహెబ్ దేవ్ అతని తల్లి అందరికీ శుభం కలగాలని నిష్ఠగా వ్రతాలను ఆచరించేది. ఆమె అనేక వ్రతాలను ఆచరించింది. కానీ వ్రత సమాప్తికి ఉద్యాపన మిగిలిపోయింది. వ్రతాలన్నీ ముగిశాక ఉద్యాపన చేయాలి. లేకపోతే అసంపూర్ణంగా చేసిన వ్రతానికి పుణ్యం కలగదు. వ్రతాలు 25-30 ఉంటాయి. వీని ఉద్యాపనను దేవుడు 100-200 మంది బ్రాహ్మణులను భోజనానికి ఆహ్వానించాడు. ఉద్యాపనకు ఒక తిథిని నిర్ణయించుకుని ఈ ఉద్యాపనకు రమ్మని బాబాను ప్రార్థించమని జోగుకు ఉత్తరం రాశాడు. మీరు రాకపోతే ఉద్యాపన పూర్తి కాదు. ఈ నా ప్రార్థనను మన్నిస్తే ఈ దీనుడు కృతార్థుడై ఉంటాడు. నేను ప్రభుత్వ ఉద్యోగిని. పొట్ట కోసం నౌకరీ చేసుకుంటూ పరమార్థాన్ని కూడా సాధించుకోవాలని నా తపన. మీకు ఇదంతా తెలుసు. దహన్ నుండి అక్కడికి అంత దూరానికి స్వయంగా రాలేని నిస్సహాయుణ్ణి కనుక మీరు నా ఈ ఆహ్వానాన్ని స్వీకరిస్తారని నా నమ్మకం. బాబుసాహెబ్ జోగు ఈ ఉత్తరాన్ని మొత్తము బాబాకు చదివి వినిపించాడు. ఆ కార్యాన్ని చక్కగా దేవు పూర్తి చేసేలా చూడండి అని జోగు ప్రార్థించాడు. నిర్మలమైన మనసుతో పంపిన ఆ ఆహ్వానాన్ని బాబా పూర్తిగా విన్నారు. నా స్మరణ చేసేవారిని నేనెప్పుడూ గుర్తుంచుకుంటాను. నాకు గుర్రం కానీ, రైలు బండి కానీ, విమానం కానీ అవసరం లేదు. నన్ను ప్రేమగా పిలిస్తే చాలు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణము ప్రకటమవుతాను. నీవు, నేను, మరొకరు ముగ్గురం కలిసి వస్తామని అతనికి ఉత్తరం రాయి. సంతోషిస్తాడు అని చెప్పారు. బాబా చెప్పిందంతటినీ జోగు దేవుకు తెలియజేశాడు. బాబా మాటకు తిరుగులేదని, అది అమోఘమని దేవు ఆనందించాడు. బాబా తప్పక వస్తారని దేవు పూర్తిగా విశ్వాసము. అయితే అది అనుభవానికి వచ్చే ఆ రోజు సువర్ణ దినము. బాబా ఎప్పుడూ షిరిడీలోనే ఉంటారు. 3 గ్రామాలకు మాత్రమే ఎప్పుడూ అరుదుగా వెళ్తుంటారు. అది కూడా దేవుకు తెలుసు. వారికి బుద్ధి పుట్టినప్పుడు ఏ 6 మాసాలకో ఎప్పుడో రహతా, రూయి లేక నీమ్గాంకు మాత్రమే వెళ్తారు. ఎప్పుడూ షిరిడీలోనే ఉంటారు. ఈ 3 గ్రామాలు దాటి ఎవరి వద్దకు ఎప్పుడూ వెళ్ళరు. దహన్లో ఇంత దూరాన ఉన్న నా వద్దకు ఎలా వస్తారు? బాబా పూర్ణ లీలావతారి. ఇచ్చ మాత్రంతో స్వచ్ఛంగా వెళ్ళగలరు. వారి రాకపోకలు లోకాచారం కొరకు అంతే. వారు అంతటా పరిపూర్ణంగా వ్యాపించి ఉన్నారు. వారు అక్కడి నుండి ఇక్కడికి రావటం, ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళటం రెండూ ఆకాశానికి కూడా తెలియదు. ఎందుకంటే వారు సంపూర్ణంగా అంతటా లోపల బయట వ్యాపించి ఉన్నారు. బాబా యొక్క కదలికలు అగోచరము. స్థిరచరాలలో నిండి ఉన్న వారికి రాకపోకలు ఎక్కడివి? స్వచ్ఛందంగా వారు ఎక్కడైనా ప్రకటమవుతారు. ఉద్యాపనకు సుమారు 1 నెల ముందు ఒక సన్యాసి దహన్ రైల్వే స్టేషన్ మాస్టర్ వద్దకు తన పని మీద వచ్చాడు. అతను గోశాల ప్రచారకుడు, గోవుల సంస్థలో స్వయం సేవకుడు. ఆ సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి చందాల కోసం వచ్చాడు. అతని వేషాన్ని బట్టి బెంగాలీ వ్యక్తి వలె ఉన్నాడు. స్టేషన్ మాస్టారు అతనితో ఊరిలోనికి వెళితే
అక్కడ మీకు మంచి ఏర్పాట్లు ఉంటాయని చెప్పాడు. అక్కడున్న మమల్తదారుతో మీ అభిప్రాయాన్ని చెప్తే సేట్లు, షావుకార్లు కలిసి సహాయపడతారు. మమల్తదారు ఒక్కడినే పట్టుకుంటే చాలు. ఈ ధర్మ కార్యానికి అనేక మంది చందాలిచ్చి సహాయపడతారు. మీరు నిశ్చితంగా వెళ్ళండి అని ఉపాయం చెప్పాడు. అలా స్టేషన్ మాస్టర్ లోపల చెప్తున్నప్పుడు బయట గుర్రం కాలిడెక్కల చప్పుడైంది. మమల్తదారే స్వయంగా అక్కడికి వచ్చి స్టేషన్ లోపలికి వెళ్ళాడు. స్టేషన్ మాస్టర్ని కలుసుకోవటానికి గదిలోనికి ప్రవేశించాడు. సన్యాసితో ఇదిగో మమల్తార్ ఇక్కడికి వచ్చాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. మీరు అతడితో ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి. దైవశాత్తు మీకు ఇక్కడే కలిశాడు అని మాస్టారు చెప్పాడు. సన్యాసి తను వచ్చిన విషయాన్ని మమలేదారుతో మనవి చేశాడు. తరువాత ఆ ఇద్దరు బయటికి వచ్చి అక్కడే ఒక పెట్టె పైన కూర్చున్నారు. సన్యాసి అతనితో ఈ కార్యాన్ని మీరే ఎలా అయినా సాధించాలి. గోరక్షణ ధర్మ కార్యం మీరు స్వయంగా పూనుకుంటే తప్ప పరాయి మనిషినైనా నాతో ఈ పని అసలు ఏమాత్రమైనా అవుతుందా? మీరు తాలూకాకు అధికారి, నేను బికారిని. గోవుల బాధను నివారించడానికి ప్రజల ఇళ్లకు గడప గడపకు తిరిగేవాణ్ణి. మీరు సిఫారసుగా ఒక్క మాట చెబితే నా పని త్వరగా అవుతుంది. మీరు గోమాత ఆశీర్వాదం, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. మీకు గోమాత ఆశీర్వాదం, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి అని వేడుకున్నాడు. సన్యాసి ప్రార్థనలను విని మమలేదారైన దేవు అతనితో ఊరిలో ప్రస్తుతం వేరే పని కోసం చందాల వసూళ్లకు పూనుకున్నాం. దీనులపై దయగల రావు సాహెబ్ నరోత్తమ సేటు తెలివిగలవాడు. ఇప్పుడే ఎంతో కష్టపడి ఒక జాబితాను తయారు చేస్తున్నాడు. ఇక మీ చందాలకు అవకాశం ఎక్కడుంటుంది చెప్పండి. ఈ సమయం మీకు ఉపయోగకరం కాదు. తర్వాత చూద్దాం. మీరు 3-4 నెలలు ఆగి ఈ ఊరికి రండి, అప్పుడు చూద్దాం. ఇప్పుడు అసలు లాభం లేదు అని చెప్పాడు. సన్యాసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. 1 మాసం గడిచాక కాబోలు అతడు టాంగా బండిలో మరలా దహనుకు వచ్చాడు. దేవు ఇంటి ఎదురుగా వకీలు పరంజాపే ఇల్లు. అక్కడే టాంగాను ఆపి దిగాడు. సన్యాసి బండి దిగడం దేవు చూచాడు. మునుపు చందాల కోసం వచ్చిన మనిషే సమయానికంటే ముందుగానే వచ్చాడు అని అనుమానించి దేవు కొడుకుతో చెప్పాడు, 1 నెల అన్నా పూర్తి కాలేదు. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చినట్లు? మునుపు చెప్పిన విషయాన్ని మర్చిపోయాడా అని నా మనసులో సంశయం. సన్యాసి అక్కడే బండి దిగి కొంతసేపు ఆగాక దేవు ఇంటికి వచ్చి ఏమన్నాడో వినండి. అప్పుడు 10 గంటల వేళ. బ్రాహ్మణులు భోజనం ఆరంభించే సమయం. దేవు ఇంట్లో హడావుడి అంతా చూచి సన్యాసి దేవుతో, నాకు డబ్బు తొందర లేదు. నేను డబ్బు కోసం రాలేదు. ఈ రోజు మాకు భోజనం కావాలి అని అన్నాడు. దేవు చాలా సంతోషం, ఈ ఇంటిని మీదిగా భావించి రండి అని చెప్పాడు. అప్పుడు మా వెంట మరో 2 అబ్బాయిలు కూడా ఉన్నారు అని సన్యాసి చెప్పాడు. మరీ మంచిది అని దేవు అతనితో, మీరు ఎక్కడ బస చేశారో చెప్పండి, భోజన సమయం అప్పుడు కబురు చేస్తాను అని దేవు అన్నాడు. అదేం అవసరం లేదు. ఎప్పుడు రావాలి? మీరు ఎన్ని గంటలకు హాజరవ్వమంటే అప్పుడు వస్తాము అని సన్యాసి అన్నాడు. 12 గంటలకు అబ్బాయిలను వెంట పెట్టుకొని వచ్చి భోజనాన్ని స్వీకరించండి అని దేవు అతనితో చెప్పాడు. సన్యాసి వెళ్ళిపోయి సరిగ్గా 12 గంటలకు తిరిగి వచ్చి ముగ్గురు భోజనానికి కూర్చొని యథేచ్ఛగా తృప్తిగా తిన్నారు. వంటంతా తయారయ్యాక దేవు సన్యాసిని వెంట వచ్చిన వారిని బ్రాహ్మణుల పంక్తిలో కూర్చోండబెట్టి వారిని తృప్తి పరిచాడు. సన్యాసి మరో 2 కూడా వెంట పెట్టుకొని తనంతట తానే వచ్చాడు.
కానీ అతడు పూర్వం చందాల కొరకు వచ్చిన వ్యక్తి అని దేవు బుద్ధికి మాయ ఆవరించింది. దాంతో మనసును మోహం చుట్టుకొని పోవడం వలన ఎవరో అతిథి భోజనానికి వచ్చారని మాత్రమే అతని బుద్ధికి తోచింది. ఆ విధంగా భోజనాలు ముగిశాక ఉత్తర పోషణం శుద్ధ శమనం చేసి సుగంధభరితమైన శీతలోదకాన్ని త్రాగి పళ్ళను సేవించి ముఖశుద్ధి చేసుకున్నారు. ఆ తర్వాత శిష్టాచారం ప్రకారం గంధం, పూలు, తాంబూలం, అత్తరు, పన్నీరు, బహుమానాలు వగైరాలను దేవు సంతోషంగా ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చిన వారంతా ఇళ్లకు వెళ్ళిపోయారు. సన్యాసి కూడా తన వారితో తన స్థలానికి వెళ్ళిపోయాడు. ఆ సమయం అప్పుడు ఆహ్వానించకుండానే వచ్చి భోజనం చేసిన ఆ ఆగంతకుడు బాబా అని దేవుకు తోచలేదు. అతని మనసులో ఇంకా సందేహమే. పిలవకుండా వచ్చిన ముగ్గురికి ప్రత్యక్షంగా తన సమక్షంలో వడ్డించిన దేవు మనసులో సంశయం. బాబా వచ్చినట్లుగా నిదర్శనం ఏమిటని జోగును అడిగాడు. ఉద్యాపన పూర్తి కాగానే దేవు జోగుకు ఉత్తరం రాశాడు. బాబా వస్తారని ఖచ్చితంగా చెప్పి నన్ను మభ్యపెట్టారేమిటి? ఇక్కడికి తప్పక వస్తానని ఎందుకు చెప్పారు? మీరు కూడా వారి వెంట వస్తారన్న బాబా మాట అబద్ధం కాదు. కానీ వారు వచ్చినట్లు నాకేమీ సాక్ష్యం కనిపించలేదే. ఇలా ఎందుకు జరిగింది? నన్ను ఎందుకు నిరాశపరిచారు? వారు వస్తారని ఆశగా ఎదురు చూశాను, కానీ వారు వచ్చినట్లుగా నాకు అనుభవం కలగలేదు. భక్తితో వారిని ఆహ్వానిస్తే శరణ్జొచ్చిన నా వద్దకు వస్తారని చెప్పారు, కానీ అలా జరగలేదు. ఇదంతా నాకేం అర్థం కావటం లేదు. నేను స్వయంగా రావడానికి వీలు కాక ఎంతో దీనంగా ఉత్తరం వ్రాశాను. వారు వస్తారని తెలిసి నేను ధన్యుణ్ణి అని తలిచాను. బాబా ఏ వేషంలోనో వస్తారని తలిచాను, కానీ అలా ఎందుకు జరగలేదా అని చాలా ఆశ్చర్యంగా ఉంది. జోగు ఆ వృత్తాంతాన్నంతా సాయికి విన్నవించాడు. బాబా ఆశ్చర్యచకితులై అతనితో ఏమన్నాడంటే, ఆ ఉత్తరాన్ని నా ముందు విప్పి చదవక ముందే దానిని వ్రాసిన వారి మనసు కనిపిస్తుంది. నేను వస్తానని ఖచ్చితంగా చెప్పి నమ్మించి అతనిని నిరుత్సాహపరిచానని అంటున్నాడు కదూ. నన్ను గుర్తుపట్టలేనప్పుడు మరి నన్నెందుకు పిలిచినట్లు అని అతన్ని అడుగు. నేను శారీరకంగా ఇక్కడి నుండి కదలలేదు, కానీ నేను ఉద్యాపనకు వెళ్ళి భోజనం చేసి వచ్చాను. ఇద్దరితో సహా వస్తానని చెప్పినట్లుగానే ఇద్దరిని వెంటబెట్టుకొని వెళ్ళాను. భోజనానికి ఇంకా వ్యవధి ఉండగా అప్పుడు నేను మెల్లగా సన్యాసి వేషంలో మొదట ఒక్కనే వెళ్ళాను. నీకు గుర్తు వచ్చిందా? నేను అకస్మాత్తుగా రావడం చూసి డబ్బు అడుగుతానేమోనని నీ మనసులో భయం కలగలేదు? అప్పుడు నేను నీ సంశయాన్ని తీర్చాను. కేవలం భోజనానికి వస్తాను, మరో ఇద్దరితో వస్తాను అని చెప్పి భోజన సమయానికి మరో ఇద్దరితో కూడా భోజనం చేయలేదు. చూడు, నా మాట నిలబెట్టుకోవడానికి నా ప్రాణం సైతం విడిచి చచ్చిపోతాను, కానీ నా నోటి మాటలు ఎన్నడూ వృధా కావు. సాయినాథుల మాటలు విని జోగు ఆనందానికి అవధుల్లేవు. నిజమే, బాబా వచనం వృధా కాదు. ఇది అందరికీ ఎల్లప్పుడూ అనుభవమే. జోగు సంతోషంతో వృత్తాంతాన్నంతా సవిస్తారంగా పెద్ద ఉత్తరం రాసి దేవుకు తెలియజేశాడు. ఆ ఉత్తరాన్ని చదవగానే ప్రేమ ఉద్రేకంతో దేవు కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. అనవసరంగా సాయిబాబాను దూషించాను, ఛీ ఛీ, నా బ్రతుకు వ్యర్థం అని తనలో లజ్జితుడయ్యాడు. బాబా మహిమ ధన్యం. బాబాను తెలుసుకోగలనని దురభిమానంగా అనుకున్నాను. ఎంత సిగ్గుచేటు. కానీ బాబాయే ఆ సన్యాసి అయి ఉండవచ్చు అన్న ఆలోచన నాకు ఎందుకు కలగలేదో అర్థం కావటం లేదు. బాబాను ఆహ్వానించక ముందే సన్యాసి చందాలు వసూలు చేసే నిమిత్తం తన పని మీద వచ్చాడు. 3-4 మాసాలు వ్యవధి ఇచ్చాను. తర్వాత మనం రమ్మని అతనికి చెప్పాను. తర్వాత మరలా రమ్మని అతనికి చెప్పాను. అతడే అకస్మాత్తుగా వచ్చి భోజనానికి వచ్చానని అంటే అతడు బాబాయే అని నేను ఎలా ఊహించగలను? భోజనానికి వచ్చినప్పుడు నాతో సహా మరో ఇద్దరు కూడా వస్తారు అన్న బాబా మాట ఒక్కటి మాత్రం నేను మర్చిపోయాను. బాబాను ఆహ్వానించిన తర్వాత సన్యాసి మొదటిసారిగా కలిసి ఉంటే, అదైనా కేవలం భోజనం కొరకు వచ్చి ఉంటే నా కళ్ళు నన్ను మోసగించేవి కావు. అయినా అతడు గోరక్షణ నిమిత్తం గ్రాసానికి డబ్బు సేకరించాలని వచ్చాడు. ఆ తర్వాతే సాయిబాబాకు ఉద్యాపన
ఆహ్వానాన్ని పంపడం. అందుకే నన్ను అలా మోహం ఆవరించి ఇలా జరిగింది. సన్యాసి ఇద్దరితో సహా వచ్చి భోజనం చేస్తే అతడు భోజనం కోసమే వచ్చాడని భావించాను. పూర్వ పరిచయం లేని వారెవరైనా అకస్మాత్తుగా భోజన సమయానికి ఇద్దరితో సహా వచ్చి ఉంటే సాయియే అని నిశ్చయంగా అనిపించేది. కానీ ఈ సత్పురుషుల పద్ధతి ఇంతే. ఎప్పుడూ సంభవించని అద్భుతమైన లీలలను చేస్తారు. వారు భక్తుల గృహాలలోని కార్యాలను ప్రణాళికను ముందుగానే తయారు చేసి ఉంచుతారు. వారికి అంకితమైన భక్తుల యొక్క శుభకార్యాలను ఇలా చక్కగా ఊహించని విధంగా జరిపిస్తారు. సత్పురుషుల చర్యలు అంతుపట్టవు. చింతామణి తలచిన దానిని ఇస్తుంది. కల్పవృక్షం మనసు కల్పించిన దానిని ఇస్తుంది. కామధేనువు కోరుకున్న వానిని ప్రసాదిస్తుంది. గురుదేవులు అంతఃకరణానికి అతీతమైన దానిని ప్రసాదిస్తారు. ఇక్కడ ఆహ్వానించబడి బాబా సన్యాసి రూపంలో ప్రకటమయ్యారు. వారి లీలలు విచిత్రం. ఒక్కోసారి ఆహ్వానించకుండానే వస్తారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। नमो नजर करो मैं आंधा हूँ बंदा तुम्हारा। मैं आंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू। अल्लाह इलाही रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है। अपने मस्जिद का झाड़ू गड़ो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु
साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा 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 साई बाबा
Sai Baba, Sai Baba.